గత 2 ఎన్నికల్లో అపశృతి విజయాలు. ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని సీట్లలో ఓట్లన్నీ గంపుగుత్తిగా తమ వైపే. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ పోటీ పార్టీలతో కాదు మెజార్టీతో అంటూ గుజరాత్లో దూసుకెడుతుంది బీజేపీ. మరి ఆ లక్ష్యం నెరవేరుతుందా? 10 ఏళ్లైన పరిస్థితులు తమకే అనుకూలంగా అనుకోవడం నమ్మకమా, అతి విశ్వాసమా? లోక్సభ ఎన్నికల్లో ఏకగ్రీవంతో బోణి కొట్టిన కాషాయ దళం ముందు ఉన్న సవాళ్లేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశ రాజకీయాలతో పాటు బీజేపీలోనూ కీలక పాత్ర పోషిస్తున్న మోడీ అమిత్ షా ద్వయానికి అది సొంత రాష్ట్రం. బీజేపీకి పెట్టని కోట గుజరాత్. అక్కడ జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీదే పైచేయి. 2024లో హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తోంది కాషాయ దళం. 3వ విడతలో అత్యధికంగా ఎన్నికలు జరుగుతున్న స్థానాలు గుజరాత్లోనే ఉన్నాయి. ఇక్కడి 26 స్థానాల్లో 25 స్థానాలకు 3వ విడతలో మే 7న పోలింగ్ జరగనుంది. సూరత్ స్థానం ఏకగ్రీవమైంది. మొత్తం 491 మంది లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీ ఒంటరిగా 26 సీట్లలో పోటీ చేస్తుండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్ ఈసారి జట్టు కట్టే. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ 24 స్థానాల్లోనూ, ఆప్ 2 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. గుజరాత్ లో ఎన్నికలు జరుగుతున్న 25 స్థానాల్లో పలు కీలక స్థానాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్ర కీలక నేతలు ఇక్కడ పోటీ చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ నియోజకవర్గంలో ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ గతంలో ఆయన 5 లక్షల మెజారిటీ ఓట్లతో గెలిచారు. ఈసారి అంతకు డబుల్ మెజారిటీపై దృష్టి సారించింది బీజేపీ. ఇక మాజీ మంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా రాజ్కోట్ నుంచి, కేంద్ర వైద్య మంత్రి మన్సుఖ్ మాండవీయ పోర్బందర్ నుంచి, రాష్ట్ర బీజేపీ చీఫ్ సిఆర్ పాటిల్ నవ్సారి నుంచి పోటీ చేస్తున్నారు. నుంచి గుజరాత్ లో ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభంజనమే. అసెంబ్లీ, లోక్సభ ఏ ఎన్నికైనా అక్కడ కమలానిదే జోరు. గుజరాత్ లో 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 26 స్థానాల్లో 59.1 ఓటు శాతం సంపాదించింది. 2022 శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 52.5% ఓట్లు పోలవగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 63.1% ఓట్లు వచ్చాయి. 26కి 26 సీట్లు సాధించిన బీజేపీ అన్ని నియోజకవర్గాల్లో 1,00,000కు పైగా మెజారిటీని సాధించింది. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాటిల్ 6 లక్షలకు పైగా మెజారిటీతో విజయాన్ని సాధించారు. 4 స్థానాల్లో 5 లక్షలకు పైగా మెజారిటీ, 15 స్థానాల్లో 3 లక్షలకు పైగా మెజారిటీ, 17 నుంచి 22 స్థానాల్లో 2 లక్షలకు పైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఈ లెక్కలు చూస్తే చెప్పొచ్చు గుజరాత్ లో సాఫ్రాన్ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆ కాలం పోయిందంటోంది ఇండియా కూటమి. బీజేపీపై వ్యతిరేకత తమకు ప్లస్ అవుతుందని లెక్కలేసుకుంటోంది. కూటమి దెబ్బకు క్లీన్ స్వీప్ రికార్డు బ్రేక్ అవుతుందని స్ట్రాంగ్ గా నమ్ముతోంది. 2 సార్లు 26 సీట్లు గెలిచిన బీజేపీ సాధారణ వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటుందని, ఇది తమకు కలిసి వచ్చే అంశమని భావిస్తోంది కూటమి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో బీజేపీ వ్యతిరేక ఓటు, గిరిజన ఓట్లు చీలిపోయాయని, ఈసారి కలిసి పోటీ చేస్తుండటంతో ఆ ఓట్ షేర్ తమకు గెలుపు అవకాశాలు కల్పిస్తుందని బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక బీజేపీ కూటమి బలాబలాల విషయానికి వస్తే 8 లోక్సభ నియోజకవర్గాలున్న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతం ఎంతో కాలంగా భాజపాకు అండగా నిలుస్తోంది. ఉత్తర గుజరాత్ లో వీఐపీ నియోజకవర్గమైన గాంధీనగర్ తో పాటు 7 స్థానాలున్నాయి. మధ్య గుజరాత్ లో 6 నియోజకవర్గాలుండగా ఇందులో వడోదర, దాహోద్, పంచమహల్, ఛోటా ఉదయపూర్ ప్రాంతంలోని గిరిజనుల ఓట్లు భాజపాకు కీలకం. దక్షిణ గుజరాత్ లో 5 సీట్లున్నాయి. ఇందులో సూరత్, భరూచ్, నవ్సారి ఉన్నాయి. ఇక్కడి నుంచి బీజేపీ గతంలో భారీ మెజారిటీతో గెలిచింది. గుజరాత్ లో పటేళ్లు భాజపాకు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. దీంతో ఆ పార్టీ సునాయాస విజయాలను సాధిస్తోంది. 1980లో కాంగ్రెస్ సీఎం మాధవ్ సింహ్ సోలంకి క్షత్రియులు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలను దగ్గరికి తీశారు. ఇది పటేళ్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. అప్పటి నుంచి పటేళ్లు బీజేపీ వెంటే నడుస్తున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ ఒకప్పటి తమ కంచుకోటగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో తిరిగి పట్టు సాధించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాంతంలో గిరిజన ప్రభావం అధికంగా ఉన్న వడోదర, బర్దోలి, వల్సాద్, దాహోద్, పంచమహల్, ఛోటా ఉదయపూర్ లోక్సభ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇదే ప్రాంతంలో రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్ర కూడా చేశారు.
ఇక్కడ గిరిజన బెల్ట్ ఓట్లన్నీ ఖచ్చితంగా తమకే వస్తాయని ఆశలు పెట్టుకుంది కూటమి. ఇక ఈ ఎన్నికల్లో అందరి ఫోకస్ బరుచిపైనే. ఇది జనరల్ స్థానమైన ఇక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు గిరిజనులే. ఈ నియోజకవర్గ పరిధిలో గిరిజన ఓటర్ల ప్రభావం అధికంగా ఉండడంతో బీజేపీ ఆప్ ఆ సామాజిక వర్గ అభ్యర్థుల్ని ఎంపిక చేశాయి. ఈ స్థానంలో బీజేపీ నుంచి మన్సుఖ్ భాయ్ వసావా, ఆప్ నుంచి చైతర్ వసావా పోటీ చేస్తున్నారు. చైతర్ వసావాకు గిరిజనుల్లో బాగా పట్టుంది. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. దీంతో బరూచ్ తమ ఖాతాలో పడిపోయినట్టని భావిస్తోంది కూటమి. అయితే గిరిజన ఓట్లపై కూటమి ఆశలు పెట్టుకున్న ఆ బెల్ట్ అంతా బీజేపీ వైపే ఉందని చెబుతున్నాయి సర్వేలు. అందుకు కారణం బీజేపీ చేపట్టిన పనులు, నల్ జల్ పథకం, ఆర్ఎస్ఎస్ గిరిజనులకు అందించిన సామాజిక సేవ కార్యక్రమాలు. ఇక బీజేపీకి అంత ప్లస్ గా కనిపిస్తున్న కొన్ని చోట్ల వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది ఆ పార్టీ. బీజేపీ విషయంలో అభ్యర్థుల ఎంపికపై కొన్ని చోట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. అమ్రేలీ, రాజ్కోట్, సాబర్కాంఠా, సురేంద్రనగర్, వడోదరలలో అభ్యర్థుల ఎంపిక తీరును పార్టీ వర్గాలతో పాటు ఓటర్లు తప్పుబడుతున్నారు. అర్హతను బట్టి కాకుండా కులం ప్రాతిపదికగా అభ్యర్థిత్వం ఖరారు చేస్తుండటంతో అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొంది. బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పట్టణాలే తప్ప గ్రామాల అభివృద్ధి లేదనే వ్యతిరేకత కొంతవరకు నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. జింక్ స్మెల్టర్ ప్రాజెక్టు కోసం గిరిజనుల భూముల సేకరణపై వ్యతిరేకత కొనసాగుతోంది. ఇలాంటి ప్రతికూలతలు బీజేపీని వెంటాడుతున్నాయి. ఇవే కాక ఇన్నాళ్లుగా బీజేపీకి మద్దతునిస్తున్న రాజపుత్రులు ఆ పార్టీ పేరు వింటేనే కారాలు మిరియాలు నూరుతున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అందుకు కారణం ఇటీవల కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల చేసిన వ్యాఖ్యలు. గతంలో రాజులు బ్రిటిష్ పాలకులతో సత్సంబంధాలు పెంచుకున్నారని, వారితో వివాహాలు కూడా చేయించారని కామెంట్స్ చేశారు. దాంతో రాజపుత్రులు ఆగ్రహావేశాలు పెలుబుకే. దీంతో బీజేపీకి సొంత రాష్ట్రంలో రాజపుత్ర నిరసనలు తలనొప్పిగా మారాయి. నష్ట నివారణ కోసం కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపినా తగ్గేదే లేదంటోంది ఆ వర్గం. మొత్తానికి లెక్కలు చూస్తుంటే కాషాయ దళానికి హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ టార్గెట్ అంత ఈజీగా కనిపించడం లేదు. అసంతృప్తి, ఆందోళనలన్నీ మోడీ బ్రాండ్ ముందు కొట్టుకుపోతాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు గుజరాత్ లో ఒక సీటు గెలిచిన బీజేపీ టార్గెట్ ను బ్రేక్ చేసినట్టేనని కాంగ్రెస్ దృఢ నిశ్చయంతో పావులు కదుపుతోంది. ఇందులో ఎవరి సమీకరణాలు వారికి ఉన్నా జూన్ 4వ తేదీన వెలువడే ప్రజా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.